నేను చిన్నప్పుడు అనుకుంటుండేవాడిని, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినందుకు చిన్నప్పటి నుండే చర్చ్కి సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు మా నాన్నగారు ప్రతి మీటింగ్కి తీసుకెళ్ళేవారు. అప్పుడు స్కూల్ టైంలో ఒక ఏజ్లో 7th to 10th ఆ మధ్యలో ఎందుకురా బాబు ఇన్ని మీటింగ్లకు తీసుకెళ్తారు, అప్పుడు దేవునితో అంటే అంత క్లోజ్ రిలేషన్షిప్ లేదు నాకు, ఎందుకు ఇంక ఇదేనా, అవును యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, మనుషుల పాపాల గురించి శిలువ మీద మరణించాడు, తిరిగి లేచాడు, ఓకే ఆయన నమ్మితే రక్షణ ఉంది, ఓకే నమ్మినను ఇంకా చాలు కదా, ఇంకెందుకు, ఎవరికైనా అనిపించింది అండి అలాగా నాలాగా, ఇంకెందుకు ఈ ప్రయాసం అంతా, ఎందుకు ఇంత కాంప్లెక్స్గా చేస్తాము అని అనుకుంటున్నవాడిని. ఐ నెవర్ న్యూ ద ట్రూత్. దెన్ లేటర్ దేవుణ్ణి పర్సనల్గా తెలుసుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత ఐ బిగన్ టు అండర్స్టాండ్ రక్షణ ఒకటే ముగింపు కాదు, రక్షణ ప్రారంభమని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థం ఉందా అండి? సాల్వేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ వాక్ విత్ క్రైస్ట్. ఆమెన్, ఆమెన్ అనండి. మనం ఏమనుకుంటాము, అబ్బా రక్షింపబడ్డాను, నా జీవితం ఇంకా దేవునిలో సెక్యూర్, ఇంకా నేను మరణించిన తర్వాత నిత్యరాజ్యంలో నాకు సీట్ కన్ఫర్మ్, ఇంకా దేవునిలో ఏదో కొద్ది భక్తిలో బతుకుతాను సరిపోద్ది అని అనుకుంటాము. కాదు 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 కాదు. Your salvation is the first step of your life in Christ. Hallelujah. మీ రక్షణ ఏదైతే ఉందో అది క్రీస్తులో మొదటి అడుగు. నాకు బాగా గుర్తు, నేను మా ఇంట్లో సెకండ్ బార్న్, మా అన్నయ్య తర్వాత నేను సెకండ్ బార్న్ అనమాట మా ఇంట్లో నేను. అయితే మా అన్నయ్య స్కూల్, నాకు మా అన్నయ్యకి 3 years డిఫరెన్స్. సో నాకు కొద్దిగా ఊహ వచ్చేసరికల్లా మా అన్నయ్య స్కూల్కి వెళ్తూ ఉన్నారు. ఓకేనండి, 1 year 1.5 2 years అప్పుడే మా అన్నయ్య స్కూల్కి వెళ్తూ ఉన్నారు. సో ఇంకా మనం ఇంట్లో ఉండి అన్నయ్య స్కూల్కి వెళ్ళి వచ్చేంత చూసినప్పుడు, అబ్బో నేను ఎప్పుడు పెద్దగా అవుతాను, నేను ఎప్పుడు స్కూల్కి వెళ్తాను అని ఉంటుంది. సెకండ్ బార్న్స్కి చాలా ఉంటుంది. ఎవరికైనా ఉందండి అలాగా? సెకండ్ బార్న్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఫస్ట్ బార్న్ నేను స్కూల్కి వెళ్ళను అని పట్టుకొని వేలాడతారు. సెకండ్ బార్న్ ఈజీగా వెళ్ళిపోతారు, సెకండ్ థర్డ్ బార్న్, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అన్న వాళ్ళను అక్క వాళ్ళను చూస్తారు కదా. సో మా అన్నయ్య స్కూల్కి వెళ్ళగానే వెళ్తున్నాడు, మనం ఎప్పుడు వెళ్తాం, నేను ఎప్పుడు పెద్దగా అవుతాను, నేను ఎప్పుడు వెళ్తాను, చిన్నప్పుడు అందరికీ అదే ఉంటుంది కదండి, ఎప్పుడు పెద్దగా అవుతాం, ఎప్పుడు పెద్దగా. సో మనం ఏమనుకుంటాం, ఇంకా ఫస్ట్ డే ఎల్కేజీ మనం అడుగుపెట్టిన తర్వాత, అబ్బా నేను ఎంత పెద్దోడిని అయిపోయాను, నేను స్కూల్కి వచ్చాను. కానీ ఎల్కేజీకి వచ్చాగానే పెద్దలు అయిపోతారండి? స్కూల్లో అడుగు పెట్టినంత మాత్రాన అంత అయిపోయిందా? అయిపోలేదు. కానీ ఆ వయసులో మనం ఏమనుకుంటాము, ఇంకా అదే గ్రేట్, ఇది ఇంకా అదే ఫైనల్, స్కూల్కి రావడం ఇంకా గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటాం. కానీ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. అవునా అండి? అదేవిధంగా రక్షణ అనేది మన జీవితంలో మొదటి మెట్టు మాత్రమే. హల్లెలూయా. ఒక్కసారి మనకు తెలిసిన వాక్యంను చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఈ రక్షణ, మీరందరూ సిద్ధంగా ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 మనం చదువుకుందాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తి ఎలా రక్షింపబడతాడో ఇక్కడ వాక్యంలో స్పష్టంగా తేటగా మనకు చెప్పబడింది. ఏంటంట? యేసు క్రీస్తు ప్రభు అని ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఎవరైతే యేసు ప్రభువు, నాకు యేసు ప్రభువై ఉన్నాడు, యేసు క్రీస్తు నా జీవితంలో ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు రక్షింపబడ్డారు. ఏ క్రైటీరియాలో ఒప్పుకోవాలి? హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలంట. హృదయమందు ఏమని విశ్వసించాలి? యేసయ్య ప్రభు, ఆయన లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, సిలువ మీద మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినంన తిరిగి లేచాడు, అది నేను నమ్ముతున్నాను అని విశ్వసిస్తూ నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఏం చేయబడ్డారటండి? రక్షింపబడతారు. 10వ వచనము దానికి ఇంకా క్లారిటీ ఇస్తుంది. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. చూడండి, మనము యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా నీతిమంతులమై ఉన్నామని మనం ఎప్పుడు నేర్చుకుంటాం చర్చిలో.
అర్థమైందండి? హృదయమందు యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మనుషుల పాపాల గురించి శిలువ మీద మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుందంట. ఇది నమ్మినది నోటితో ఎవరైతే ఒప్పుకుంటున్నారో. చాలామంది యేసయ్య దేవుడు, ఆయన మంచి దేవుడు అని నమ్మే వాళ్ళు ఉంటారు, అవునండి. కానీ రక్షణ కలగాలంటే ఏం చేయాలంట? నోటితో ఒప్పుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. వితౌట్ కన్ఫెషన్ సాల్వేషన్ విల్ నాట్ బి యాక్టివేటెడ్ ఇన్ యువర్ లైఫ్. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఇక్కడ అదే ఉంది కదా, చదవండి అమ్మా. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. సో మన ఫస్ట్ స్టెప్ యేసయ్యలో, మన విశ్వాస జీవితంలో మొదటి మెట్టు ఏందండి? రక్షణ. అందరూ చెప్పండి, సాల్వేషన్. ఈ సాల్వేషన్, రక్షణ ఎలా వస్తుంది? మన హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనమందరం ఇక్కడ చాలామంది విశ్వసించాం, నోటితో ఒప్పుకున్నాము. ఇంకా ఎవరైనా విశ్వసించకున్నట్లయితే, నోటితో ఒప్పుకోకున్నట్లయితే, ఇదే రక్షణ సమయము, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డోంట్ నెగ్లెక్ట్. ఈ నెక్స్ట్ సెకండ్ యేసయ్య మధ్య ఆకాశంకి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇట్స్ ఆల్ రెడీ ఫర్ ద చర్చ్ టు బి ర్యాప్చర్డ్. సో అందుకొరకు మనము బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. లేకపోతే సిద్ధపడిన సంఘముగా మనము ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆల్రైట్. ఇప్పుడు మొదటి మెట్టు రక్షణ, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోండి. రెండోది ఏంటిదండి? చెప్పండి, మీ అందరికీ తెలిసిందే, బాప్తిస్మము. చాలామంది ఏమనుకుంటారు, బాప్తిస్మం ఎప్పుడు తీసుకుందాం కూడా, నేను పర్ఫెక్ట్ అయినాక తీసుకుంటాను అంటారు. లైఫ్లో అవ్వరు. పర్ఫెక్ట్ అవ్వడానికి బాప్తిజం తీసుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఏం చెప్పాలంటే, నువ్వు అన్ని మంచి చెడ్డలు నీకు తెలిసిన తర్వాత, నువ్వు పెద్దగా అయిన తర్వాత, నువ్వు పర్ఫెక్ట్గా జీవిస్తానని నువ్వు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్న తర్వాత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తీసుకున్న తర్వాత అప్పుడు బాప్తిజం తీసుకోవాలా అని చెప్పారండి. అది కరెక్టే తప్ప? చెప్పండి మీరే. వెరీ గుడ్, అది తప్పు. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటిదండి? బాప్తిస్మము. హల్లెలూయా. ఎందుకు అనంటే, నువ్వు హృదయమందు ఏదైతే విశ్వసిస్తున్నావో అది క్రియరూపకంగా సమాజం అందరికీ చెప్తా ఉన్నావు. ఏంటి? నేను యేసయ్య కొరకు ఇంకా నా జీవితము, నేను నీళ్ళలోకి వెళ్తున్నప్పుడు యేసయ్యతో పాటు నేను పాతి పెట్టబడ్డాను. నీళ్ళలో నేను వచ్చినప్పుడు యేసయ్యను ధరించుకొని నూతనమైన జీవంను కలిగి నేను వచ్చి ఉన్నాను. కాబట్టి యేసయ్యలో నేను బాప్తిసం తీసుకున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, మొదటిది ఏంటిదండి? రక్షణ. రెండవది, అందుకొరకు మార్కు సువార్తలో యేసయ్య చివరి మాటలు ఎలా ఉంటుంది? నమ్మి బాప్తిసము పొందువాడు. అర్థమవుతుందా అండి? చాలాసార్లు చాలామంది ఏం చెప్తారంటే, ఆ సిలువ మీద రెండో ఏమంటారు దొంగ, ఆయన బాప్తిజం తీసుకున్నాడా? దేవునితో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళాడు కదా, నేను తీసుకోకపోతే ఏమైంది? ఆయనకు అవకాశం లేదు, ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్ ఆయన చనిపోతున్నాడు. నీకు అవకాశం ఉండి తీసుకోకపోతే అది పొరపాటు. కొంతమంది నాతో అడిగారు, అలాగా కొంతమంది అడిగారు. ఆయన తీసుకున్నాడా? ఆయనకు అవకాశం లేదు. అవకాశం ఉండి సమయం ఉండి తీసుకోవట్లేదంటే అది నిజంగా దేవుణ్ణి విశ్వసించినట్టే. వాట్ యు బిలీవ్ ఈజ్ వాట్ యు యాక్ట్ ఆన్. మనం నమ్మేదే మనం చేస్తాం కదండి. నమ్మనిది ఎవరైనా చేస్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళు. మనం ఏ పని చేసినా మనం గట్టిగా ఏదైతే నమ్ముతామో అదే మనం చేస్తాము. మనం నమ్మంది ఏది చేయము. సో బాప్తిజం తీసుకోవట్లేదు అని అంటే ఏంటిది? నిజంగా దేవుని నమ్మట్లేదు అనమాట. అర్థం కావట్లేదు కొంతమందికి. సో నిజంగా నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే, నాకు బాగా గుర్తు, నేను అప్పుడు 15 years old రక్షింపబడ్డాను. ఇంకా వాక్యం తెలుస్తుంది, మనం యేసే నిజంగా విశ్వసించిన తర్వాత బాప్తిజం తీసుకోవాలన్నారు. మా నాన్న
అందరు ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు ఇంకా 15 ఇయర్సే, కనీసం 18 ఇయర్స్ వచ్చేంత కాగు, లేకపోతే 21 ఇయర్స్ వచ్చేంత కాగు, మీ కొత్త బట్టలు అన్నీ కొంటాము, అప్పుడు నువ్వు మంచి బాత్రూమ్ తీసుకోవచ్చు అని చెప్పారు నాకు. అయితే ఏంటి, నేను రక్షింపబడిన తర్వాత ఫస్ట్ బ్యాప్టిజమ్స్ నేను ఏప్రిల్ మంత్లో రక్షింపబడితే అక్టోబర్ 2కి బాప్తిసాలు ఇస్తూ ఉన్నారు మా చర్చ్లో. అప్పుడు ఎవరికి చెప్పకుండా ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ కూడా తీసుకెళ్ళలేదు. అదే డ్రెస్లో వెళ్ళిపోయి బాప్టిజం తీసుకొని వచ్చేసాను. ఎందుకు? నేను నా హృదయం ముందు విశ్వసించాను, అదే ధైర్యంగా లోకం ముందు ఒప్పుకున్నాను. ఏసే ఏం చెప్పాడంటే, మనుషులు ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వారిని నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు, మనుషులు ఎదుట ఒప్పుకోవడానికి భయపడతారు, సమాజం కోసం భయపడతారు, సిగ్గుపడతారు. ఏసయ్య నన్ను రక్షించడానికి ద్వివస్త్రుడై నేకెడ్గా ఆ శిలువ మీద ఆయన రక్తం దారపోసి రక్తం కార్చి ప్రాణాలు అర్పించాడండి. ఏసీ అనుకుంటే అయ్యో నాకు సిగ్గు, అయ్యో నేను అనుకుంటే నాకు రక్షణ ఉండేదా? మీకు రక్షణ ఉండేదా అండి? ఇఫ్ జీసస్ కుడ్ గో సో మచ్ ఎక్స్టెంట్, వై షుడ్ ఐ ఫీల్ షై అబౌట్ మై సేవియర్? ఈ రోజున చాలామంది స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఆఫీసెస్లో కానీ ఏసే నువ్వు నమ్ముతున్నాము, ఏసే కొరకు జీవిస్తున్నాము అని చెప్పాలంటే ఒకలాంటి నామోషం, ఒకలాంటి సిగ్గు. ఎవరికైనా అయిందండి ఎప్పుడైనా? ఖచ్చితంగా అవుతుంది. అయితే మనం ఏమేమి ఉండాలి? ప్రజల ముందు మన దేవుణ్ణి, మన రక్షకుడిని ఒప్పుకునే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆల్రైట్, మొదటిది ఏంటిదండి? రెండవది, ఈ రెండు అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడే అందరు ఆగిపోతారు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే నమ్మిన దగ్గర ఆగిపోతారు. రెండో కేటగిరీ ఏం చేస్తారంటే బాప్తిసం దగ్గర ఆగిపోతారు. మూడవది ఏంటిది? ఇది చాలా పరిశుద్ధాత్మ అనుభవం. వెరీ గుడ్. ఇంకా మూడవది, ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనము ఆ కాంటెక్స్లో మాట్లాడట్లేదు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం కూడా చాలా ప్రాముఖ్యమైంది. సో మూడవది ఏంటిదంటే, బైబిల్ ఉన్నట్లయితే మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఆమేన్. ఇక్కడ యేసయ్య మత్తయి సువార్తల్లో చెప్పిన చివరి మాటలుగా మనం ఇక్కడ గమనిస్తాము. సో ఇంకా యేసయ్య పరలోకానికి ఆరోహణం అవుతా ఉన్నారు. ఆరోహణం అవుతా ఉన్న సమయంలో ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వజనులను శిష్యులుగా చేయుడి. ఏమన్నా గట్టిగా ఉందా? ఏమని చెప్పబడిందండి? శిష్యులుగా చేయుడి. మూడోది ఏంటిదంటే బీయింగ్ డిసైపుల్డ్, శిష్యులుగా అవ్వడము. చాలామంది ఏమనుకుంటామంటే కాన్వర్ట్స్ అయిపోతే చాలు అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే యేసయ్యను ఫాలో అయితే చాలు అనుకుంటారు. కానీ బైబిల్ ఏం కోరుతుంది? బైబిల్ పక్కన పెట్టండి. యేసయ్య ఏం కోరుతున్నాడో, మీరు సర్వజనులకు అంటే యేసయ్య ఏం చూస్తున్నారంటే యేసయ్యను విశ్వసించిన ప్రతి ఒక్కరు, యేసయ్యను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు, మార్చబడిన ప్రతి ఒక్కరు శిష్యులుగా మారాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసో లేదో కానీ సంఘములో 99% కంటే ఎక్కువ మంది అంటే బీయింగ్ డిసైపుల్ అనే విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తున్న వారే.